హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గౌరవ్ గొగోయ్పై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫారిన్ నేషన్స్ ఇంప్లిమెంట్ చేసిన ఒక విషబీజం అని, ఆయనకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సత్సంబంధాలు ఉన్నాయని, అందువల్లనే మన దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పని చేస్తున్నారు అని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తన వ్యాఖ్యలు తప్పు అని నిరూపించాలనుకుంటే ఖచ్చితంగా గౌరవ్ గొగోయ్ కోర్టుకు వెళ్ళవచ్చని, అక్కడ తనపై డిఫెమేషన్ కేసు వేసి గెలుపొంది చూపించమని కూడా సవాల్ విసిరారు. అంతేకాకుండా ఫారిన్ నేషనల్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన దేశానికి వ్యతిరేకంగా ఆయన పని చేస్తూ ఉన్నారు, దీనివల్ల మనం చాలా నష్టపోతున్నామని కూడా వ్యాఖ్యానించారు. ఇదే కాదు, గతంలో అయితే ఏకంగా గౌరవ్ గొగోయ్ ఒకేసారి డిఫెన్స్కు సంబంధించిన ప్రశ్నలనే పార్లమెంట్లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పాకిస్తాన్కు ఫేవర్ చేయడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూసుకుంటే గౌరవ్ గొగోయ్ నిజంగానే పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారా, ఆయనకు పాకిస్తాన్కు ఉన్న సంబంధాలు ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం గౌరవ్ గొగోయ్ భార్యకు పాకిస్తాన్తో ఉన్న సత్సంబంధాలే కారణంగా తెలుస్తోంది. ఆయన భార్య ఎలిజబెత్ అనేకసార్లు పాకిస్తాన్ పర్యటన చేశారు. గతంలో ఏకంగా 1 సంవత్సరం పాటు పాకిస్తాన్లో ఉండి ఐఎస్ఐ నుంచి వచ్చే జీతాన్ని సైతం తీసుకుని మరీ పనిచేశారు. అంతేకాకుండా 2011 నుంచి 2014 మధ్య పాకిస్తాన్కు సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థతో ఆమె పనిచేశారు. జనరల్గా ఈ డీప్ స్టేట్ ఇలాంటి అన్నీ కూడా కావాల్సిన లింకులను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టు ఇలాంటి ఎన్నో ప్రచారాలు చేస్తూ ఉంటుంది. సో ఈమె కూడా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టు పేరుతో పాకిస్తాన్లో పనిచేసి వచ్చింది. ఐఎస్ఐతో ఆమె జీతం సైతం తీసుకుంది. అంతేకాకుండా ఆ సంస్థ ప్రతినిధులతో లేదంటే ఐఎస్ఐలో ఉన్న నిఘా వర్గాలతో ఆమె కలిసి మరీ పనిచేసింది. అంతేకాకుండా ఆమె ఇండియాకు 2013లో గౌరవ్ గొగోయ్ను పెళ్లి చేసుకుని ఇండియాకు వచ్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఇండియన్ సిటిజన్షిప్తో ఉందా లేదంటే ఆమె పుట్టినిల్లైన బ్రిటన్ సిటిజన్షిప్తో ఉందా అనే విషయాన్ని ఇప్పటి వరకు గౌరవ్ గొగోయ్ బయటికి వెల్లడించలేదు. అయితే గొగోయ్ ఎంపీనే, ఆయన భార్య ఎంపీ కాదు కాబట్టి ఆమె ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అని కాంగ్రెస్ వాదిస్తూ ఉంటుంది. కానీ ఎలిజబెత్ పాకిస్తాన్కు పెళ్లి అయిన తర్వాత కూడా 19 సార్లు ప్రయాణించింది. ఆమెతో పాటు గౌరవ్ గొగోయ్ కూడా అనేక సార్లు పాకిస్తాన్లో పర్యటనకు వెళ్ళారు. అంతేకాకుండా గొగోయ్ తన వెంట అస్సామీకి సంబంధించిన స్టూడెంట్స్ను 90 మందిని పాకిస్తాన్ పర్యటనకు సైతం తీసుకువెళ్ళాడు. అక్కడ వీళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేసి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే విధంగా బ్రెయిన్ వాష్ చేసినట్లు కూడా గతంలో ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా వీళ్లకు అక్కడి నిఘా వర్గాలతో చాలా దగ్గరి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా అయితే సూచిస్తే వీళ్ళు అదే విధంగా ఇక్కడ మన దేశంలో పనిచేస్తూ ఉన్నారు అని కూడా అస్సాం సీఎం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో ఫర్ ది ఫస్ట్ టైం ఆయన ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు గౌరవ్ గొగోయ్ అలాంటిది ఏమీ లేదు, నేను ఎప్పుడూ కూడా పాకిస్తాన్కు వెళ్ళలేదు, అసలు ఆ దేశాన్ని ఎప్పుడూ నేను చూడలేదు అనే విధంగా గతంలో వ్యాఖ్యానించాడు. కానీ ఆ తర్వాత హిమంత బిశ్వ శర్మ చాలా గట్టిగా నిలదీయడంతో, అవును నేను వెళ్ళాను, నేను పాకిస్తాన్కు వెళ్తే తప్పేంటి, అందులో తప్పేముంది, అన్ని దేశాలు ఒకటే మాకు, మీకు మాత్రం పాకిస్తాన్ శత్రు దేశమే కావచ్చు కానీ మాకు మాత్రం ఆ దేశం ఒకటే అనే విధంగా చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే మొదట అబద్ధం ఆడిన వ్యక్తి ఆ తర్వాత ఆ నిజం బయటికి రావడంతో ఆయన కూడా నిజం చెప్పడం స్టార్ట్ చేస్తూ వచ్చారు. అయితే గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్కు వెళ్ళి వచ్చినంత మాత్రాన లేదంటే ఆయన భార్యకు పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన మన దేశానికి వచ్చిన నష్టం ఏంటి అని చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి మనం ఒక్కసారి ఆయన ఎంపీగా ఉన్న సమయంలో అడిగిన ప్రశ్నలను పరిశీలిస్తే గౌరవ్ గొగోయ్ పార్లమెంట్లో ఎక్కువగా డిఫెన్స్కు సంబంధించిన ప్రశ్నలనే అడిగారని కూడా హిమంత బిశ్వ శర్మ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజానికి ఇదే కనుక నిజమే అయితే ఖచ్చితంగా ఇది మన దేశానికి ఒక పెద్ద థ్రెట్గానే భావించవచ్చు. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన డిఫెన్స్కు సంబంధించిన రహస్యాలన్నిటినీ కూడా ఈయన పాకిస్తాన్ కోసం బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా అనే అనుమానాలు సైతం కలుగుతూ ఉన్నాయి. నిజానికి
దీనిపై ఏ ఒక్క చిన్న అనుమానం ఉన్నా కూడా భారత ప్రభుత్వం ఎన్ఐఏ చేత దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక దేశ పార్లమెంటు ఎంపీ మరో దేశం అంటే మన శత్రు దేశం కోసం ఇక్కడ పని చేస్తూ ఉన్నాడు, మన సైనిక రహస్యాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా దేశద్రోహం కిందికే వస్తుంది. ఈయన గతంలో రఫేల్ కుంభకోణం అనే ఒక అబద్ధ ప్రచారాన్ని చాలా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇందులో కూడా గౌరవ్ గొగోయ్ చాలా కీలకంగా వ్యవహరించాడు. రాహుల్ గాంధీతో పాటు అంతే బిగ్గర స్వరంతో ఈయన కూడా నినదించాడు, కేంద్ర ప్రభుత్వం ఇందులో కుంభకోణం చేసింది, రఫేల్ ఫైటర్ జెట్లకు ఏమేం ఆయుధాలు అమర్చుతున్నారు, దానికి సంబంధించిన కొటేషన్లు ఏమిటి అనే విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. నిజానికి రఫేల్ ఫైటర్ జెట్లు కొంటామనే విషయం మాత్రమే కేంద్ర ప్రభుత్వం బయటికి వెల్లడిస్తుందే తప్ప దానికి ఎటువంటి ఆయుధాలను అమర్చే సామర్థ్యం ఉంటుంది అనే విషయాన్ని ఎక్కడా కూడా బయటికి వెల్లడించదు. ఎందుకంటే వీటిని కనుక బయటికి వెల్లడిస్తే ఖచ్చితంగా శత్రు దేశం దానికి కౌంటర్గా ఆయుధాలను ప్రిపేర్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఎక్కడా కూడా బయటికి వెల్లడించదు. అందువల్లనే రఫేల్ ఫైటర్ జెట్కు సంబంధించిన కొటేషన్ మొత్తం కనుక బయటికి తీస్తే ఖచ్చితంగా ఏ దాన్ని అమర్చడానికి ఎంత కొటేషన్ తీసుకున్నారు అనే విషయం బయటకు వస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలను బయట పెట్టే ప్రయత్నాలను గౌరవ్ గొగోయ్ చేశారా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అంతేకాదు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన దేశానికి సంబంధించిన ఎంపీల బృందాలను విదేశాలకు పంపిస్తూ వచ్చింది. వీళ్ళు మన దేశానికి సంబంధించిన వాణిని ప్రపంచ దేశాల ముందు ఉంచుతారు. అంటే మనకు సంబంధించిన నరేటివ్ ఏదైతే ఉందో దాన్ని విదేశాల్లో స్ప్రెడ్ చేయడానికని కొన్ని ఎంపీల బృందాలను పంపించారు. విపక్షాలు అన్ని పార్టీల నుంచి కూడా వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఓవైసీ కూడా వెళ్ళారు. కాబట్టి ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడల్లా మన దేశం కోసమే మాట్లాడారు. పాకిస్తాన్ను ఆయన తిట్టినంతగా ఏ ఒక్క ఎంపీ కూడా తిట్టలేదు. అంత గొప్ప పని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేశారు. కానీ విపక్షాలకు మీ పార్టీ తరపున పేర్లను ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం అడగ్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 3 ఎంపీల పేర్లలో గౌరవ్ గొగోయ్ పేరు కూడా ఉంది. ఈయనకు పాకిస్తాన్తో లింకులు ఉన్నాయి అనే ఆరోపణలు ఉన్నా కూడా ఆ పార్టీ ఈయన పేరునే ఇవ్వడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో పెద్ద కుట్రే దాగి ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈయన్ను గనుక మన డెలిగేషన్గా విదేశాలకు పంపించి ఉంటే ఖచ్చితంగా మన కోసం కాకుండా పాకిస్తాన్ కోసమే మాట్లాడిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఒక ఎంపీ అయి ఉండి పాకిస్తాన్కు చాలా దగ్గరి సత్సంబంధాలను ఏర్పరచుకుని మన దేశ పార్లమెంట్లో మన డిఫెన్స్కు సంబంధించిన రహస్యాలను బయటపెట్టే ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా మన దేశ వాణిని వినిపించాల్సిన సమయంలో పాకిస్తాన్తో లింకులు ఉన్న వ్యక్తిని పేరును ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ, దీంతోపాటు రాఫెల్ కుంభకోణం అనే పేరుతో దానిలోని రహస్యాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్న గౌరవ్ గొగోయ్పై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ దర్యాప్తును అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్టార్ట్ చేసేశారు. గతంలోనే ఒక సిట్ను ఏర్పాటు చేసి దాని నుంచి రహస్యాలన్నిటినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒక రాష్ట్ర పరిధిలో చేసే దర్యాప్తు కంటే కేంద్ర ప్రభుత్వం కనుక దర్యాప్తు చేస్తే అందులో ఖచ్చితంగా సంచలన నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలతో దీనిపై దర్యాప్తు చేయిస్తే ఖచ్చితంగా ఇందులో ఏ ఒక లూప్ హోల్ బయటపడే అవకాశం ఉంది. తద్వారా గౌరవ్ గొగోయ్ ఇందులో గనక దోషిగా తేలిస్తే ఖచ్చితంగా ఆయన్ను జీవితాంతం జైల్లో ఉంచిన తప్పు లేదనే అనిపిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.